కాళేశ్వరానికి చెందిన పలు డాక్యుమెంట్స్ మాయం కావడం సంచలనంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు ఇచ్చేందుకు మరింత సమయం పడుతుందని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. జలసౌధలో కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు అందుబాటులో లేవని అధికారులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాళేశ్వరానికి సంబంధించిన ఫైల్స్ మాయం కావడం, జలసౌధలో లేవని, ప్రాజెక్టు వివరాలు ఇవ్వడానికి సమయం పడుతుందని అధికారులు చెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయ చంద్రిక, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరింది. చివరి దశలో ఆనాడు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి ఆనాటి ప్రభుత్వ పెద్దల్ని కూడా పిలిచి కమిషన్ విచారించింది. అందులో ప్రధానంగా కేసీఆర్ను, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుని, ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ను కూడా పిలిచి విచారించింది. దాదాపుగా ఆల్మోస్ట్ నివేదికను కూడా సిద్ధం చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని సమాచారం కావాలని చెప్పి ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. అందులో ఇటు డిజైన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ప్లేసును మార్చడం, ఎక్కడైతే తుమ్మిడిహట్ట అనుకున్నారో అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు మార్చాల్సి వచ్చింది మేడిగడ్డకు అనేటువంటి దాని విషయంలో కావచ్చు, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అందుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా, అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కాళేశ్వరం కమిషన్ కోరింది. దాంతోపాటుగా ఈ ఖర్చు చేసిన దానికి సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడెప్పుడు ఎంతెంత రిలీజ్ చేశారు, ఎలా రిలీజ్ చేశారు అనేటువంటి ఫైనాన్షియల్కు సంబంధించినటువంటి వివరాలను కూడా కాళేశ్వరం కమిషను కోరింది. దాంతోపాటుగా అసలు అన్నింటికి కీలకంగా ఆనాడు నిర్ణయాలు తీసుకున్న వాటికి క్యాబినెట్ అప్రూవల్ ఉందా, ఆ క్యాబినెట్ అప్రూవల్కు సంబంధించినటువంటి మినిట్స్ కూడా సమర్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కాళేశ్వరం కమిషన్ లేఖ ద్వారా కోరింది. అయితే వాటన్నింటినీ కూడా ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వం సమర్పిస్తామని చెప్పి కాళేశ్వరం కమిషన్కి లేఖ రాసింది. అయితే ఆ గడువు కూడా ఈ రోజుతో ముగిసిపోతుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందించలేకపోయింది కాళేశ్వరం కమిషన్కి. ఏంటి అనేటువంటి వివరాలని ఆరా తీసినటువంటి సమయంలో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు అయితే బయటపడ్డాయి. ప్రధానంగా నీటిపారుదల శాఖ నుంచి కాళేశ్వరం కమిషన్కు చేరాల్సినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించి కావచ్చు, వాటి అప్రూవల్కు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఆనాడు సంస్థలు ఏజెన్సీలు ఇచ్చినటువంటి రిపోర్ట్లకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఫైల్స్ అన్నీ కూడా మాయమైనట్లుగా ఒక సంచలన విషయం అయితే బయటపడింది. సో అధికారులు అదే విషయాన్ని కాళేశ్వరం కమిషన్కి చెప్పి అసలు ఆ రిపోర్ట్లు ఏవి కూడా, ఆ నివేదికలు ఏవి కూడా, అప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవి కూడా ఆ కార్యాలయంలో లేవు, కాబట్టి వాటిని మళ్ళీ సేకరించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఈఎన్సీలుగా పనిచేసినటువంటి వారి ద్వారా మళ్ళీ తిరిగి సమాచారాన్ని సేకరించి, డాక్యుమెంట్స్ని సేకరించి సమర్పిస్తాము, అందుకు మరికొంత సమయం కావాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ను అధికారులు విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్కు ప్రభుత్వం ఇచ్చేటువంటి రిపోర్ట్ అంతా కూడా మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా సేకరించిన తర్వాత, ప్రభుత్వం నుంచి వివరాలన్నీ కూడా రాబట్టిన తర్వాత జూలై మాసంలో ఆ కాళేశ్వరం కమిషన్ ఫైనల్ నివేదికనైతే ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.